అండి. హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇప్పుడు నేను ఎలిఫెంట్ బీడ్స్ తోటి డిజైన్ చేయబోతున్నాను. దానికి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ ఇలా థ్రెడ్ తీసుకోండి. ఓన్లీ టూ, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, టూ తీసుకొని టై చేసుకుందాం. స్మాల్ బీడ్స్ ఇలా 0 సైజు స్మాల్ బీడ్స్ 1, ఇది 1, అలాగే ఇంకో బీడ్, అలాగే ఇది ఇలా ఇలా తీసుకోండి. ఫస్ట్ ఇది ఇక్కడ 1/2 ఇంచ్ వరకు వస్తుంది. 1/2 ఇంచ్ వరకు టై చేసేయండి. 1/2 ఇంచ్ కొలిచైనా పర్లేదు, ఇలా తీసుకున్నా పర్లేదు. సరిగా వస్తుంది అనుకుంటే ఇలా చేసేసుకోండి, లేదంటే మార్క్ చేసి చేయండి. ఇక్కడ ఆల్రెడీ 1 బీడ్ ఉంది కదా, ఇక్కడ తీసుకున్నట్లుగా ఇప్పుడు బీడ్ అవసరం లేదు, ఇలా తీసుకోండి. సేమ్ ఇలాగే మొత్తం స్టిచ్ చేయండి. ఇలా వస్తుంది, ఇలా చేసేయండి. ఇవి వచ్చి 2 లైన్స్ పడతాయండి, అంటే బంచ్కి 5 లైన్స్ ఉంటాయి, అట్లా 2 లైన్స్ పడతాయి. అలాగే ఇవి స్మాల్ బీడ్స్ వచ్చి 1 తులము, అలాగే ఎలిఫెంట్స్ వచ్చి 2 తులాలు. ఈ ఎలిఫెంట్స్ బీడ్స్కి ఇటువైపు హోల్ ఉంటుంది, ఇట్లా నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా ఉంటుంది హోలు. అవి తీసుకోండి. ఇవి 2 తులాలు పడుతుంది, తులం వచ్చేసి 10 రూపీస్ ఇవి. అలాగే థ్రెడ్స్ 3 కలర్స్ తీసుకున్నాను. దీనికి కూడా శారీ వచ్చి 3 కలర్స్ ఉంది, అందుకోసం నేను 3 కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలా థ్రెడ్ తీసుకొని, ఇది కూడా 2 లైన్సే అండి ఇలా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీని మీదే వస్తుంది మనకి, మొత్తం కలిపి 4 అవుతాయి కాబట్టి మనకి థ్రెడ్ తెగిపోతుందేమో, కుచ్చు జారిపోతుందేమో అన్న టెన్షన్ కూడా ఉండదు. టై చేసుకుందాం. ఇక్కడ కూడా దీంట్లో నుంచే తీసుకురండి. ఇలా ఫస్ట్ 3 బీడ్స్ ఇలా తీసుకున్న తర్వాత ఎలిఫెంట్స్ తీసుకుందాం. హెడ్ వైపు నుంచి తీసుకురండి. ఇది మనం కట్టేటప్పుడు కాస్త లూజ్గా కట్టుకుందాం ఇలా, ఎందుకంటే ఇక్కడ నుంచి థ్రెడ్ తీయాల్సి వస్తుంది కాబట్టి కాస్త లూజ్గా తీసుకుంటే మన థ్రెడ్ టైట్ రాకుండా ఉంటుంది. టైట్గా వస్తే ఇవి ఇట్లా నిల్చొని ఉండవు, వంకరగా ఎట్లనో ఉంటాయి. అందుకోసమే కాస్త లూజు. ఈ 2 ఇలా పెట్టి చూసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా పెట్టేసి వదిలేసేయండి అంతే. మళ్ళీ మనం ఇలా టైట్గా ఇట్లా లాగేసామనుకోండి, ఇలా అయిపోతుంది. ఇక్కడ మనకి థ్రెడ్ రాదు, మళ్ళీ పట్టదు అందులోనే. అందుకోసమని కొంచెం ఇలా పెట్టేసుకొని వదిలేసేయండి, కొంచెం లూజ్గా అంతే. మనం థ్రెడ్ వచ్చి 140 స్టాండ్స్ తీసుకుంటాము, అది సరిపోయే అంతవరకే ఉంటుంది అక్కడ స్పేస్, మళ్ళీ ఇవి కదలడానికి ఉండదు. ఇలా వస్తుంది. సేమ్ ఇలాగే మళ్ళీ 2 ఎలిఫెంట్స్ తీసుకుందాం. సేమ్ ఇదే డిజైన్ అండి, నేను ఆల్రెడీ ఫ్లవర్స్తో చేశాను ఒకటి. ఈ ఎలిఫెంట్ బీడ్స్ ప్లేస్లోనే ఫ్లవర్ బీడ్స్ పెట్టాను. అంటే ఈ శారీకి వచ్చి ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, అందుకోసమనే నేను ఎలిఫెంట్స్ ట్రై చేశాను. ఆ శారీలో ఫ్లవర్స్ ఉన్నాయని ఫ్లవర్స్ ట్రై చేశాను, ఈ శారీలోనే ఎలిఫెంట్స్ ఉన్నాయి.
మనం చేసే ఏ డిజైన్ అయినా కూడా చాలా సింపుల్గా త్వరగానే అయిపోతుంది. అంటే కొంచెం టైం పట్టినా కూడా కాస్త ఓపిక చేసుకున్నట్లయితే బయట మనం రేటు చాలా పెట్టాల్సి వస్తుంది. అంటే చేయడానికే ఓన్లీ మేకింగ్ ఛార్జెసే ఉంటాయి. మొత్తము మెటీరియల్ వచ్చేసి 100 రూపీసే బిలో, దాని మేకింగ్ ఛార్జెసే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చేయడం చాలా కొంచెం టఫే, అలవాటు అయ్యే వరకు కొంచెం కష్టమే. అందుకోసమని కాస్త ఓపిక చేసుకొని మెటీరియల్ తెచ్చుకొని మీ శారీకి మీరే వేసుకున్నారనుకోండి, కుచ్చులు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అలాగే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. ఇలా కట్టేయండి. ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా మధ్యలో నుంచి థ్రెడ్ తీసుకోండి. ఇలా ఇలా రావడానికి కోసమే కొంచెం నేను లూజ్ ఉంచుకోమన్నాను. మీకు కావలసినంత పొడవు ఉంచుకొని థ్రెడ్ తీసుకొని టై చేసేయండి. ఇలా మధ్యలో కూర్చోండి, ఎందుకంటే ఇది ఊడిపోకుండా ఉంటుంది. మధ్యలో కూర్చి స్టిచ్ చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. దాని తర్వాత ఇటు సైడ్ నుంచి తీసుకొచ్చి రౌండ్లో కూడా ఒక 3 వచ్చినట్లుగా చేయండి. ఇలా రౌండ్ తీసినప్పుడు మళ్ళీ దీంట్లో నుంచి ఇలా తీస్తే ఒక నాట్ వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత టైట్ అయిపోతుంది, లేదంటే ఈ థ్రెడ్ ఊడొస్తుంది. అంటే మనం యూజ్ చేస్తూ ఉంటే కొంచెం కదిలి ఊడొస్తూ ఉంటుంది. అందుకోసమని రాకుండా కాస్త గట్టిగానే స్టిచ్ చేయండి. ఇలా వస్తుంది కాస్త లూజ్ ఉంచితే. అదేవిధంగా ఇంకోటి కూడా ట్రై చేసి చూపిస్తా. ఇంకా ఇలా స్ట్రైట్గా నిల్చొని ఉంటాయి. శారీ వచ్చి ఇలా ఉందండి. గ్రీన్ కలర్ బోర్డర్, ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్. ఇలా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చలేదో నాకు రీజన్ కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తే నేను తెలుసుకుంటాను. అంటే ఇంకోసారి అలా చేయకుండా ఆ తప్పును సరి చేసుకొని మ్యాక్సిమం మంచిగా చేయడానికి, మంచి డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఒక మంచి డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.